ప్రియంవద, చంద్రహాస్ ఒకరి కళ్ళలోకొకరు చూస్తూ మైమరిచి ఉన్న సమయంలో గుండె లవసిపోయేలా కేక వినిపించింది. చటుక్కున వాళ్ళు ఈ లోకంలోకొచ్చారు. అతి దగ్గరగా ఎవరో స్త్రీ ఆర్తనాదం చేస్తోంది. చంద్రహాస్ వెల్డర్ మిషన్ పిస్టల్ తీసుకుని అటువైపు కదిలాడు. అతని వెనకే ప్రియంవద పరిగెత్తింది. 4 గజాల దూరంలో అక్షత భయంతో వెర్రికేకలు పెడుతోంది. ఆమె వెనక ఎలుగుబంటి ఆమెను 2 చేతులతో వెనక నుంచి చీల్చేయడానికి ముందుకు దూసుకొస్తోంది. తానిక తప్పించుకోలేనని భయంతో అరుస్తోంది అక్షత. చంద్రహాస్ వేగంగా పరిగెత్తి చటుక్కున ఎలుగుబంటి వైపు ఏం చేసి పిస్టల్ పేల్చాడు. ధన్మని అరణ్యంలో పిస్టల్ మోత ప్రతిధ్వనించింది. ఎర్రటి నిప్పు కణిక పక్కనుంచి దూసుకు వెళ్లడంతో వెర్రికేక వేసి వెనక్కి వెలకిల్లా పడింది ఎలుగుబంటి. డోంట్ ఫీర్ అక్షిత, కమాన్, బిగ్గరగా అరిచాడు చంద్రహాస్. చంద్రహాసును చూసి ఆమె భయం తగ్గింది. పరిగెత్తుకుంటూ వచ్చి ప్రియంవద దగ్గర ఆగింది. శత్రువుల బలం పెరిగింది అని తెలుసుకుని చటుక్కుని లేచి అడవిలోకి పారిపోయింది ఎలుగుబంటి. మరోసారి వెల్డర్ మిషన్ పిస్టల్ పేలింది. సరిగ్గా అదే సమయంలో అరణ్యంలో ఓ కార్నర్ దగ్గర నుంచి పరిగెత్తుకొచ్చాడు యశ్వంత్. చంద్రహాస్, ప్రియంవద అక్షతను చూడగానే అతని గుండెలు కుదుటపడ్డాయి. రొప్పుకుంటూ వచ్చి ఆగాడు చంద్రహాస్ దగ్గర. థ్యాంక్ యూ బ్రదర్, సరైన సమయంలో వచ్చి రక్షించావు, థ్యాంక్స్ అన్నాడు. మీరు ఎలర్ట్గా ఎందుకు లేరు? అక్షతకి ఏదైనా జరిగితే ప్రొఫెసర్ జయరాంకి ఏమని సమాధానం చెప్పేవాళ్ళం? చంద్రహాస్ కంఠం కరుగ్గా పలికింది. నా రివాల్వర్ బ్యాగ్లో ఉండిపోయింది. ఓ ఎలుగుబంటి నా వెనక పడగానే నేను బ్యాగు క్యాచ్ చేయలేకపోయాను. తల వంచుకుని అపాలజెటిక్గా అన్నాడు యశ్వంత్. యూ ప్లీజ్ కీప్ ఇట్ విత్ యూ అన్నాడు చంద్రహాస్. అందరూ గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నారు. నలుగురు మౌనంగా నడవసాగారు. ఈ అరణ్యంలో ప్రమాదాలు ఉంటాయనే మన నలుగురిని ఓ బ్యాచ్గా ఉండమని ప్రొఫెసర్ జయరాం చెప్పింది. అది మనం మర్చిపోయి విడివిడిగా వెళితే ఇలాంటి పరిస్థితి తప్పకుండా ఎదురవుతుంది. చంద్రహాస్ కంఠంలో అక్షతకు ఏదన్నా జరిగితే ఏమై ఉండేది అన్న బాధ కలుగుతోంది. తాము ఒంటరిగా ఉండాలి అని గ్రూప్లోంచి డీవేట్ అయినందుకు జరిగిన ప్రమాదం యశ్వంత్ గుండెల్లో భయాన్ని కలిగించింది. ఇద్దరూ మళ్లీ దగ్గరయ్యారు. అక్షత కళ్లల్లో కనిపించని కన్నీటి తెర. సారీ అక్షత, సమయానికొచ్చి నేను రక్షించలేకపోయాను. అతని కంఠంలో బాధ సుళ్ళు తిరుగుతోంది. నువ్వు మాత్రం ఏం చేయగలవు? ఆ ఎలుగుబంటి నిన్ను కూడా వెంటాడింది కదా, టేక్ ఇట్ ఈజీ అంది అక్షత. అయినా ఆమె మనసులో ఏదో అపశృతి యశ్వంత్ పట్ల. అదేమిటో ఆమెకు అర్థం కాలేదు. సరిగ్గా అదే సమయంలో చెట్ల మీద నుంచి ఈటెలు పట్టుకుని కోయవాళ్లు చకచకా కిందకు దూకారు. వాళ్ళని చూసేసరికి ప్రియంవద, చంద్రహాస్, అక్షత, యశ్వంత్ ఒక్కసారిగా నిశ్చేష్లయ్యారు. ఓ 20 మంది ఆటవీకులు అత్యంత వేగంగా ఓడల ద్వారా చెట్టు మీద నుంచి నలుగురి చుట్టూ వృత్తాకారంలో నిలబడి ఈటెల్ని వాళ్ల గుండెలకేసి గురిచేసి జింబారా జిమ్, జింబారా జిమ్ అంటూ గుండ్రంగా ఎగురుతూ నృత్యం చేయసాగారు. చంద్రహాస్ వెల్డర్ మిషన్ పిస్టల్ బయటికి తీశాడు. ట్రిగ్గర్ నొక్కబోతుండగా జరిగిందా సంఘటన. ఓ కోయవాడు తన దగ్గరున్న బుట్ట ఓపెన్ చేసి కాలుతో తన్నాడు. అంతే. వందల వేల తేనెటీగలు జుయ్యమంటూ ఒక్కసారి ఆ ప్రదేశంలో ఆక్రమించుకున్నాయి. విచిత్రమేమిటంటే అవి చంద్రహాస్ బ్యాచ్ వైపు వేగంగా దూసుకొచ్చాయి. చంద్రహాసును, అతని వెల్డర్ మిషన్ను, అతని ముఖం చుట్టూ ఒక్కసారిగా మూగాయి. అక్షత వెరికేక పెట్టింది. ప్రియాంవద ముఖం, శరీరం నిండా తేనెటీగలు మూగాయి. యశ్వంత్ చేతులతో వాటిని తోలుతున్నాడు. జింబారా జింబారా అని కీచుకీచుగా అరుస్తూ మిడతల దండుల నలుగురి మీద వచ్చి పడ్డారు. యశ్వంత్ వికృతంగా, అసహ్యంగా అరిచి వెనక్కి పరుగు తీశాడు. అప్పటికే ఆలస్యమైపోయింది. చంద్రహాస్ తేరుకునే లోపల ఆటవీకుల చేతిలోని నారతాళ్లు అతని శరీరం మీద పడ్డాయి. చకచక శరీరాన్ని చుట్టేస్తున్నారు. మై గాడ్, వాట్ ఈస్ దిస్ హెల్? ప్రియంవద భయంకరంగా అరుస్తోంది. జింబారా జిమ్, జింబారా జిమ్ అనే వాళ్ల గోల కర్ణ కఠోరంగా ఉంది. విడిపించుకుందామని ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. 4 నిమిషాల్లో నలుగురు బందీలయ్యారు. అన్నింట్లోకి వింతగొలిపే విషయం ఏమిటంటే అన్ని తేనెటీగలు శరీరం మీద మూగినా ఒక్కటి కూడా కొట్టలేదు. అసహ్యం, భయం తప్ప. అసహ్యంతో, భయంతో ప్రియంవద, అక్షత స్పృహ తప్పారు. వాళ్ల శరీరాల్ని మూటలుగా ఎత్తి జింబారా జింబారా అంటూ ఎంత వేగంగా వచ్చారో అంత వేగంగా అడవిలోకి అదృశ్యమయ్యారు ఆ ఆటవీకులు. ఖబర్ది, సులోచన, ప్రొఫెసర్ జయరాం మెల్లగా ప్రకృతి దృశ్యాలను చూస్తూ కదులుతున్నారు.
తూర్పు దిక్కుగా 5 మైళ్ళు నడిస్తే సరస్సు కనిపిస్తుంది. అప్పటికి 4 మైళ్ళు నడిచారు. సూర్యుడు నడిమింటికి చేరుకుని చెండ ప్రచండంగా వెలుగుతున్నాడు. అలా నడవడం వల్ల బాగా కాళ్ళు నొప్పులున్నాయి. దూరంగా కొండ మీద చెట్ల మీద నుంచి పొగ రింగులు రింగులు తిరుగుతూ గాల్లోకి లేస్తోంది. దాన్ని చూడగానే ప్రొఫెసర్ జయరాం పెద్దగా అరిచాడు. వైల్డ్ ఫైర్! అడవంటుకుంది. కొండల మీద అస్తవ్యస్తంగా పెరిగిన అడవి ఒక్కోసారి చాలా చిన్న పనికే అంటుకుంటుంది. రాయి రాయి తగలడం వల్ల నిప్పు పుట్టి గడ్డంటుకుని చెట్లు తగలబడతాయి. ఎవరో వెళుతూ సిగరెట్ పారేసినా ఎండిన గడ్డి అంటుకుని నిప్పు రగులుతుంది. మనం దారి తప్పలేదుగా. మనం దారి తప్పినా జంతువులు మనకి దారి చూపిస్తాయి. ఎలా? అడిగాడు కపర్ది. అరణ్యంలోని వేడికి జంతువులు నీటి దగ్గరకు పరిగెత్తుతాయి. మనం అలా సరస్సు దగ్గరకు వెళ్లొచ్చు, వాటిని ఆధారం చేసుకుని. మరుక్షణం కొండ నుంచి వస్తున్న వాలు గాలిలో చెట్లు కాలుతున్న వాసన. దూరంగా మంట మెల్లగా కనిపిస్తోంది. పక్షులు భయంతో చెట్ల మీద నుంచి లేచాయి. కొండ మీద కలకలం. దుప్పులు, జింకలు, కుందేళ్లు గోలగోలగా పరిగెత్తుతున్నాయి. అవి ఎటువైపు పరిగెత్తుతున్నాయో గమనించాడు. ఇంతలో తూర్పు దిక్కుగా వెళ్లే రోడ్డు టర్న్ తీసుకుని దక్షిణంగా సాగిపోతోంది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు రోడ్డు వదిలి అరణ్యంలో పడాలి అన్నాడు ప్రొఫెసర్. మంటలింకా ఇటువైపు రాలేదు. త్వరగా మనం సరస్సు దగ్గరకు వెళదాం అన్నాడు ప్రొఫెసర్ జయరాం. ముగ్గురు రోడ్డు దాటి అడవిలో ప్రవేశించారు. చకచక వేగంగా నడవసాగారు. సరిగ్గా అదే సమయంలో దక్షిణం వైపు నుంచి గాలి ఉత్తర దిశలో మారింది. మంటలు అతివేగంగా జయరాం బ్యాచ్ నడుస్తున్న వైపు రాసాగాయి. కుందేళ్లు వాళ్ల ముందు నుంచి వేగంగా పరిగెత్తాయి. లుక్కుదాం, అవి వెళ్లే దిశలో మనం పరిగెత్తాలి. పటపటమంటూ కాలిన కొమ్మలు రాలుతున్నాయి. అగ్ని నాల్కలు సాచి విజృంభిస్తోంది. ఒక్కసారిగా వాళ్ల వైపు వీస్తున్న గాలి వేడెక్కింది. హరియప్, మంటలొచ్చేస్తున్నాయి. దుప్పులు అతివేగంగా వాళ్ల ముందు నుంచి పరిగెత్తుతున్నాయి. అడివంతా గందరగోళం, కన్ఫ్యూజన్. మంటలు, వేడి. కింద పాములు వేగంగా పాకుతున్నాయి. కాళ్లు అతివేగంగా నేలమీద ఆంచి తీసి అడుగులు వేస్తున్నారు. గాలి ఉధృతమై గింగిరాలు తిరుగుతూ వాళ్ల వైపు రాసాగింది. అయిపోయింది, పరిగెత్తండి, మంటలొచ్చేస్తున్నాయి. అతి వేగంగా పరిగెత్తసాగారు. మంటలు చుట్టూ అలుముకున్నాయి. డెస్పరేట్గా ముగ్గురు పరిగెత్తుతున్నారు. దూరంగా సరస్సు కనిపించింది. మంటలు విజృంభించి అరణ్యాన్ని భక్షిస్తున్నాయి. వేడి మంటలు ముఖం మీద కొడుతున్నాయి. కాళ్లలోకి శక్తినంతా తెచ్చుకుని ముగ్గురు పరిగెత్తారు. బూట్లు ఉన్నప్పటికీ కపర్ది కాళ్లలో ముళ్ళు గుచ్చుకున్నాయి. కోసురాళ్లు తగిలి రక్తం జివ్వున చిమ్మింది. ప్రొఫెసర్ జయరాం వెనకపడ్డాడు. సులోచన, కపర్ది వేగంగా పరిగెత్తి ఇద్దరూ సరస్సు చేరుకున్నారు. సరస్సు ఇంకా 10 గజాలుంది అనగా ఓ చెట్టు పెళపెళమంటూ విరిగి అతని ముందు పడింది. కాండం, కొమ్మలు మంటల్లో కాలిపోతున్నాయి. సరస్సుకు అతనికి మధ్య అడ్డుగా మండుతున్న చెట్లు. రివ్వున వీచిన గాలికి ఓ మండుతున్న కట్టె అతని నుదుటి మీదకొచ్చి బలంగా తగిలింది. మరుక్షణం ప్రొఫెసర్ జయరాంకు స్పృహ తప్పింది. అదే క్షణం అతను కట్టె విరుచుకుపడ్డట్లు వెనక్కి పడ్డాడు. అదే ముందుకు పడ్డట్టయితే అతని శరీరం ఆ మంటల్లో పడి దహించుకుపోయేది. ప్రొఫెసర్ జయరాం అలా పడిపోగానే అలర్ట్ అయ్యాడు కపర్ది. సులోచన, నువ్విక్కడే ఉండు, ప్రొఫెసర్ని తీసుకొస్తాను. అతి వేగంగా ముందుకు కదిలాడు. మంటలు రివ్వున అతనికి తాకుతున్నాయి. ఓ మిస్సైల్లా దూసుకు వెళ్లాడు. అప్పుడే ఓ చెట్టు విరిగి అతని మీద పడబోతోంది. చటుక్కున కాళ్లు పట్టుకుని ముందుకు లాగాడు. దడేల్మని ఆ చెట్టు కూలింది. భగభగమంటూ అగ్ని నాలకలు సాచి ఆ ప్రాంతాన్ని కబళించి వేయడం ప్రారంభించింది. చటుక్కున ప్రొఫెసర్ జయరాం నెత్తి భుజాన వేసుకుని అతి వేగంగా సరస్సు దగ్గరకొచ్చాడు. అప్పటికే అతని శక్తి విపరీతంగా ఎగ్జాట్ అయింది. జయరాంను కింద పడుకోబెట్టి అలసటగా కింద వాలిపోయాడు. తీవ్రమైన నిస్సత్తువ మరుక్షణం అతని నరంలో పాకింది. అలాగే మొత్తుగా కళ్ళు మూసుకున్నాడు. ఎత్తైన చెట్ల కింద పచ్చగడ్డిలో శవాల్లా పడి ఉన్నారు నలుగురికి స్పృహ లేదు. తేనెటీగలు కుట్టడం వల్ల నొప్పి లేదు గాని అవి స్రవించే ఓ రకం ద్రవం వల్ల వాళ్ల నలుగురు గంట నుండి కదలక మెదలక పడున్నారు. వాళ్ల కాళ్లకు చేతులకు నారతాళ్లు వేసి గట్టిగా కట్టున్నారు. కొండజాతి కోయివాడొకడు బల్లెం పట్టుకుని నిలబడున్నాడు. అది కోయిగూడెం. వాళ్లు పడున్న ప్రదేశానికి 10 గజాల దూరంలో పెద్ద గూడెం ఉంది. అది కొండల మధ్యున్న గూడెం. 4-5 కొండలు దాటి అక్కడికి రావాలి. గూడెం మధ్యలో హజారాదేవి విగ్రహం భయంకరంగా ఉంది. నాలుక బయటకు చాపి ఎర్రటి కనుగుడ్లతో వికృతంగా ఉంది ఆ మూర్తి. విగ్రహం కింద భాగంలో ఎర్రటి కుంకుమ రాసులుగా పోసుంది.
ఆ కుంకుమలో నిమ్మకాయలు, ఆ కుంకుమలో రక్తం కలిసిందో నీళ్లు కలిసాయో గాని పీఠమంతా ఎర్రటి రంగు పూసినట్లుంది. విగ్రహం ముందు రకరకాల ఆయుధాలు. పరమ భయంకరంగా ఉంది విగ్రహం. వాళ్ళని తీసుకొచ్చి అప్పటికే 2 గంటలు దాటింది. చంద్రహాస్కు మెల్లగా స్పృహ వచ్చింది. అతను అటు ఇటు చూశాడు. స్పృహ రాగానే విడిపించుకోవడానికి అటు ఇటు కదిలాడు. శరీరంలో ఏ భాగం కూడా కనీసం సెంటీమీటర్ కదలడానికి వీల్లేకుండా బిగించి కట్టబడున్నాయి కట్లు. ముఖం మీద ఏదో ద్రవం పూసినట్లు జిగటగా ఉంది. ఇంతలో ప్రియంవద కదిలింది. ఆమెకు స్పృహ వచ్చింది. ఆమెకు మొదట అర్థమైన విషయం తనను ఎవరో బంధించారని. మెల్లగా తల తిప్పి చూసింది. చంద్రహాస్ ఆమె వంక చూస్తున్నాడు. ఆమెకు చంద్రహాసును చూడగానే భయం తగ్గి ధైర్యం వచ్చింది. ఎవరు వాళ్ళు అంది. తెలీదు. ఎవరో కొండజాతి వాళ్ళు. మనల్ని ఏం చేస్తారు? తెలీదు. అక్షతకు యశ్వంత్కు ఆ తర్వాత మెలకు వచ్చింది. సరిగ్గా ఓ 2 గంటల తర్వాత ఓ కొండజాతి మనిషొచ్చి వాళ్ల నోళ్లలో ఏదో ద్రవం పోశాడు. అది తీయగా ఉంది. ఒంట్లో లేని శక్తి వచ్చింది. అరగంట తర్వాత అందరి కట్లు విప్పదీశారు. నలుగురిని ఓ గదిలోకి తీసుకువెళ్లారు. వెదురు కర్రలతో, వెదురు చాపలతో తయారు చేసిన ఇల్లు. లోపలంతా చల్లగా ఉంది. నలుగురు కొయ్య కుర్చీల మీద కూర్చున్నారు. హఠాత్తుగా ఆ గదిలో చీకటలుముకుంది. ఎవరిదో కంఠం ఆ గది మధ్యలో నుంచి వస్తోంది. ఎవరు మీరు? ఎందుకొచ్చారు? ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు చెందిన వాళ్ళం. ప్రీ హిస్టారిక్ ఏజ్ను అధ్యయనం చేయడానికి వచ్చాం, చంద్రహాస్ చెప్పాడు. నమ్మకమేమిటి? మా ఐడెంటిటీ కార్డ్స్ చెక్ చేయండి. ఇట్స్ మే బీ ఫేక్. కోయిగూడెంలో సోఫిస్టికేటెడ్ ఇంగ్లీష్ మాట్లాడే వ్యక్తి. వాళ్ళు ఆశ్చర్యంగా చూశారు. అవి ఫేక్ కావు. కావాలంటే ఇన్ఫార్మ్ చేసుకోండి, చంద్రహాస్ నిర్లక్ష్యంగా అన్నాడు. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ సిఐడీలు కాదు, అంతేనా? మేం రీసెర్చ్ స్టూడెంట్సం, సిఐడీలం కాదు. ఓకే. మెల్లగా ఆ గదిలోకి వెలుగొచ్చింది. చంద్రహాస్ ఆశ్చర్యంగా చూశాడు. చదువు సంధ్యారాని కోయిగూడెంలో మినియేచర్ మైక్రోఫోన్తో తమతో ఓ వ్యక్తి మాట్లాడాడు. ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తికి ఈ కోయిజాతికి గల సంబంధం ఏమిటి? ఇంతలో ఎవరో వచ్చి వాళ్ల నలుగురిని బయటికి తెచ్చారు. బయట ఓ వెదురు బొంగుల కుర్చీ మీద ఓ 50 ఏళ్ల వ్యక్తి కూర్చునున్నాడు. ఏం దొరలు, ఏ ఊరు మంది? చంద్రహాస్కు కోపం వచ్చింది. మమ్మల్ని ఎందుకు బంధించారు? రీసెర్చ్ స్టూడెంట్స్ మేము. మమ్మల్ని ఇలా చేశారని పోలీసు రిపోర్ట్ ఇస్తే మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. చెళ్ళుమని అతని చెంప పేలిపోయింది. ఏం కోనా, పెద్ద పుల్లల్లే ఎగిరెగిరి పడుతున్నావేంది? నాయకుడితో మాట్లాడేటప్పుడు గౌరవం ఇచ్చుకోవాలా బిడ్డా? ఎవరో అన్నారు. ఇంకెవరో పొక్కున నవ్వారు. చంద్రహాస్కు వాళ్లను ముక్కలు ముక్కలు చెయ్యాలన్నంత కోపంగా ఉంది. మర్యాదలేని కుర్రాళ్లను రాత్రంతా పొస్తు పడుకోబెట్టి రేపు ఉదయం వదిలిపెట్టండి, కఠినంగా ఆజ్ఞాపించాడు. మరుక్షణం నలుగురిని గదిలోకి లాక్కెళ్లారు. కాళ్ళు చేతులు గట్టిగా కట్టిపడేసి ఆ గదిలో పడేశారు. ఆ గదిలో చీమలు, కందిరీగలు ఉన్నాయి. ఇంకా రకరకాల పురుగులున్నాయి. ఆ గది దుర్భరంగా ఉంది. ఏం చేస్తారు? అసలు వాళ్ళెవరు? అతనికి అర్థం కాలేదు. నరకమేమిటో చంద్రహాస్కి అర్థమైంది. ఇంతలో ఎవరో బయట గట్టిగా కట్టిపడేస్తున్న శబ్దం. తలుపుల్ని గట్టిగా బంధిస్తున్నారు ఎవరో. చంద్రహాస్, యశ్వంత్ దయనీయంగా చూశారు. రేపు ఉదయం వరకు ఈ బందికానాలో నుంచి విడుదల లేదు, నిరాశగా నిట్టూర్చాడు. అప్పుడు గుర్తుకొచ్చింది చంద్రహాస్కు తమ బ్యాగులు, సామాన్లు తమ దగ్గర లేవని. పుత్లి ఒంటరిగా గూడెం పక్కనున్న నీటి చలమ దగ్గర కూర్చుని ఆలోచిస్తోంది. కాళీచరణ్ ఆజ్ఞాపించిన ప్రకారం నాగరికులను పట్టి తెప్పించాడు నాయకుడు. వాళ్లు సిఐడీలు కాదు. కానీ కాళీచరణ్ దృష్టిలో పడ్డారంటే చావడమో, పులి చంపడమో జరుగుతుంది. ఆ రాత్రి గడిస్తే వాళ్లను ఏం చేస్తాడో ఆమెకు అర్థం కాలేదు. వాళ్లల్లో చంద్రహాస్ ఆమెకు గుర్తొచ్చాడు. ఆమెకు సింగన్న అంతా బాగా ఉంటే ఈ పాటికి అతనితో మనువైపోయి ఉండేది. కాళీచరణ్. ఆమె పిడికిళ్లు బిగుసుకున్నాయి. రే, నీకు చావు ముహూర్తం పెట్టేది నేనేరా, నేనే. హఠాత్తుగా ఆమె కళ్ళు అరుణిమ దాల్చాయి. పుత్లి ఆ గుడెంలో దేవణ్ణి అంటే అమ్మోరి తర్వాత అమ్మోరంత ముఖ్యమైన స్త్రీ. అమ్మవారి పూనకాలొస్తే ఈ దేవణ్ణికొస్తాయి. అమ్మోరికి బలులు, వేటలు చేయాలన్నా ఈ దేవణ్ణికే చెయ్యాలి. 18 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల వరకు ఈ దేవణ్ణి పదవి సాగుతుంది. ఈ కాలంలో ఈ దేవణ్ణి కన్యగానే ఉండాలి. తప్పు చేసింది అని తెలిస్తే అమ్మోరి విగ్రహం ముందు నరికేస్తారు. ఎవరి మీదైనా మనసైనా 24వ ఏట మరో స్త్రీ దేవణ్ణయ్యాక ఈ స్త్రీ పెళ్లి చేసుకోవచ్చు. అప్పటి వరకు దేవణ్ణి జీవితం అమ్మవారికి అంకితం.
హంజారా జాతి కులదైవమైన హజారా 24వ ఏట నిప్పుల్లో దూకి ప్రాణత్యాగం చేయడం వల్ల వాళ్లలో ఆ ఆచారం వచ్చింది. వర్షాలు పడకపోతే దేవణ్ణి నగ్నంగా తెల్లవారుజామున ఊరంతా నడిచొస్తుంది. వెంటనే వానలు పడతాయి. కరువు కాటకాలు వచ్చినప్పుడు దేవణ్ణి పొలాల మధ్య నగ్నంగా సంచరిస్తుంది. అంతే, పొలాలు విరగ కాస్తాయి. కొండజాతి వాళ్ల మూఢనమ్మకాలు కావవి, పచ్చి నిజాలు. ఎవరైనా ధైర్యం చేసి నగ్నంగా సంచరించే దేవణ్ణి చూస్తే రక్తం కక్కుకుని చచ్చిపోతారని వాళ్ల విశ్వాసం. హంజారా జాతి దేవత హజారా నగ్నంగా ఉన్న స్త్రీ శరీరంలో ప్రవేశించి ప్రకృతిని శాసిస్తుంది. కొండలు, కోనలు, ఏర్లు, నదులు, సముద్రాలు హజారా తల్లి ఎలా చెప్తే అలా వింటాయని వాళ్ల నమ్మకం. హజారా జాతి గూడానికి దూరంగా పచ్చకొండ ఉంది. ఆ పచ్చకొండ పగిలిపోయినాడు హంజారా జాతి మొత్తం నాశనమైపోతుందని నాగరికులు పచ్చకొండ దగ్గరకు వచ్చిన రోజు వాళ్ల అపవిత్రత తను భరించలేక కొండతల్లి నిప్పులు కక్కుతుందని హంజారా జాతి మత పెద్దలు చెప్తారు. ఇంతవరకు ఏ నాగరికుడు పచ్చకొండ పరిసరాల్లోకి వెళ్లకుండా వాళ్లు జాగ్రత్త పడ్డారు. దేవణ్ణి అపవిత్రమైన రోజే నాగరికులు పచ్చకొండ చుట్టుముడతారని ఆ విషయం తాటాకు గ్రంథాల్లో ఉందని చెప్తారు. దేవణ్ణి అపవిత్రమైందో లేదో కాని దేవణ్ణైన పూతిలి కూడా వయసు పొంగుకు లొంగిపోయింది. ఎన్ని ధర్మాలు, ఎన్ని కట్టుబాట్లు పెట్టినా యవనోద్రేకంతో ఎగిసిపడే హృదయాన్ని ఎవరూ కట్టిపడేలేరు. దేవణ్ణి పుత్తిలి విషయంలో కూడా జరిగిందదే. ఆమె గూడెంలో సింగన్న అనే వ్యక్తికి మనసిచ్చింది. సింగన్న నాయకుడు మేనలుడు. 24 ఏళ్ల తర్వాత వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అసలు వాళ్ళిద్దరి పరిచయం విచిత్రంగా జరిగింది. దేవుళ్లైనా మానవులైనా మత ప్రవర్తలైనా ప్రేమ అనే మత్తుకు మైకానికి లొంగిపోతారంతే. ఓసారి పచ్చకొండ దగ్గరున్న సెలయేరులో స్నానం చేయడానికి బయలుదేరింది పుత్లి. ఆమె బొడ్లో పిడిబాకుంది. అనుకోని పరిస్థితుల్లో ఎవరైనా అత్యాచారం చేయడానికొస్తే వాళ్ళని ఎదుర్కోవడానికి ఆ పిడిబాకు. ఆమె నడుంకు చుట్టుకున్న పులిచర్మం ఉండనా ఓడనా అన్నట్లు కదులుతోంది ఆమె నడుస్తుంటే. పుత్లి శరీరవర్ణం నలుపైనా ఆమె అందంగా ఉంటుంది. బ్లాక్ బ్యూటీ అనే మాట ఆమెకు ఖచ్చితంగా సరిపోతుంది. గండు మీనాల్లాంటి ఆమె అందమైన ఆకర్షణాశక్తి గల నేత్రాలు చూస్తే బ్రహ్మకైనా రెమ్మ తెగులు పుడుతుందేమోనని అనుమానం వేస్తోంది. పుత్లి పచ్చకొండ దగ్గరున్న సెలయేరు దగ్గరకు వెళ్లేసరికి అక్కడ కాళీచరణ్ కనిపించాడు. కాళీచరణ్ను చూడగానే ఆమె మనస్సు విపరీతమైన భయానికి లోనైంది. కాళీచరణ్ అక్కడికి రావడానికి వేరే కారణం ఉంది. ఆ ప్రాంతంలో అడవి ఏనుగులు తిరుగుతాయని అతనికి తెలుసు. అడవి ఏనుగు దంతాల కోసం అతనొచ్చాడు. మొట్టమొదటిసారిగా దేవణ్ణైన పుత్లిని చూడగానే అతని మనసు తీయగా మూలిగింది. ఓ వికృతమైన పశువాంచ అతని నరంలో రేకెత్తింది. అతను ఆమె వైపు కదిలాడు. పచ్చకొండ దగ్గర నాగరికులు కనబడితే హంజారా జాతికి నూకలు చెల్లే కాలం వస్తుందని ఆమెకు తెలుసు. కాళీ నాగరికుడు, తమ గూడాన్ని పరోక్షంగా శాసించే గొప్పోడు. అలాంటి వ్యక్తి అన్నీ తెలిసి ఈ పచ్చకొండ దగ్గరకు ఎందుకొచ్చాడు? ఈ విషయం గూడెంలో తెలిస్తే గూడెం కాళీని చంపి పారేసింది. ఆమె ఆలోచనలో ఉండగానే కాళీ ఆమె మార్గానికి అడ్డొచ్చాడు. అడ్డులేదొరా, ఆమె కంఠం కఠినంగా పలికింది. పుత్లి, నువ్వు చాలా అందంగా ఉన్నావు అన్నాడు కాళీ. దేవణ్ణికి అడ్డొచ్చావని గూడెనికి తెలిస్తే నీ ప్రాణాలు పోతాయి, వెళ్ళిపోదొరా. ఆమె కళ్ళు తీక్షణంగా అతన్నే చూస్తూ ఉన్నాయి. ఆమె నుదుటి మీదున్న ఎర్రటి కుంకుమ మరో భద్రకాళ్లా ఉంది. ఆమె వంకే చూస్తూ ఉన్నాడు కాళీ. పుత్లి, నాతో వచ్చేయ్. నాకు కార్లు, బంగ్లాలు, సర్వసుఖాలు అందిస్తాను. పుత్లి, నాతో వచ్చేయ్ ప్రాధేయపూర్వకంగా అన్నాడు కాళీ. దేవణ్ణినే మాయసేత్తన్నావురా మానవుడా, నేను కళ్ళు తెరితే మాడిపోతావురా అంది. కళ్ళు తెరుస్తావో కౌగిట్లో ఒదిగిపోతావో నీ ఇష్టం. నన్ను కాదంటే మాత్రం నీ పరిస్థితి నీచంగా ఉంటుంది పుత్లి. తను కావాలనుకున్న ఆడదాన్ని ఎలా స్వంతం చేసుకోవాలో కాళీకి బాగా తెలుసు. దేవణ్ణినే బెదిరిస్తున్నావురా మాయలోడా, నీ సంగతి గూడానికి చెప్తా. ఆమె వేగంగా అడుగు ముందుకు వేసింది. గూడానికి చెప్పే వరకు నువ్వు ఉండవు పుత్లి అని బలంగా ఆమె మీద చేయి వేశాడు. ఒక్కసారిగా అతను అలా హఠాత్తుగా తన మీద చేయి వేసేసరికి పుత్లి నిర్ఘాంతపోయింది. చటుక్కున బొడ్లో నుంచి బోకు తీయబోయింది. ఆమె చేతిని ఒడిసి పట్టుకుని ఆమెను బలంగా కౌగిలించుకోబోయాడు కాళీ. అతని కబంధ హస్తాల్లో నలిగిపోతూ వికృతంగా కేకేసింది పుత్లి. దేవణ్ణి మైలపడితే హంజారా జాతి మొత్తం సర్వనాశనమైపోతుంది. ఈ దారుణం జరగడానికి వీల్లేదు. ఆమె బలంగా ప్రతిఘటించింది.
కాని కాళీచరణ్ పశుబలం ముందు ఆమె బలం నిలవలేదు. ఆమెను బలంగా గుండెలకు హత్తుకొని పెదవిపై ముద్దు పెట్టబోయేంతలో పట్టమని శబ్దం. కాళీచరణ్ ఆమె కౌగిల్లో నుంచి విసురుగా దూరంగా పడిపోయాడు. అతను తలెత్తి చూశాడు. ఎదురుగా సింగన్న ప్రళయ ప్రభంజనంలా నిలబడున్నాడు నాయకుడి మేనల్లుడు సింగన్న. రేయ్, ఎవడ్రా నువ్వు? దెబ్బతిన్న బెబ్బులులా అరిచాడు కాళీచరణ్. దేవుడి మీద చెయ్యెత్తే ఆ చేతిని అడ్డంగా నరికేత్తాం దొరా అని అతని వంక కోపంగా చూస్తూ, వెళ్ళిపోదరా, వెళ్ళిపో. నువ్వు వెళ్ళకపోతే ఈ ఏరు నీ రథంతో మైలుపడిపోద్ది, వెళ్ళిపో. అతను మౌనంగా అన్న ఆ మాటల్లో ఉన్న పొదును అర్థం చేసుకుని కాళీచరణ్ లేచి నిలబడ్డాడు. ప్రతీకార వాంఛతో అతని కళ్ళు కసిగా సింగన్న వంక చూస్తున్నాయి. సింగన్న చేతిలో విల్లు, అమ్ముల పొదిలో పాషాణం పూసిన బాణాలు. ఒక్కసారి సింగన్న విల్లు సారిస్తే జరిగేదేమిటో అతనికి తెలుసు. తను అన్యాయంగా చచ్చిపోతాడు. తను చావకూడదు. సింగన్నను చంపి పుత్లిని అనుభవించాలి. అలా చెయ్యాలంటే ఇది కాదు సమయం. సమయం వచ్చినప్పుడు ఆ పని చెయ్యాలి అని నిర్ణయించుకుని, దేవణ్ణి తప్పు చేశాను, నన్ను క్షమించు అన్నాడు. కాళీచరణ్ దేవణ్ణిని క్షమాపణ అడగకపోతే జరిగేదేమిటో అతనికి తెలుసు. దేవణ్ణి కాళీచరణ్ గురించి గూడెంలో అందరికీ చెప్తుంది. వాళ్ళందరూ తమకు మద్దతు ఉపసంహరిస్తారు. అందువల్ల తన స్మగ్లింగ్ వ్యాపారం సర్వనాశనమైపోతుంది. అందుకనే తెలివిగా క్షమాపణ అడిగాడు. మళ్ళీ ఇలాంటి పాడు పని చేశామని తెలిస్తే హజారా తల్లికి నీ తలకాయ కానుగా ఇస్తాను, వెళ్ళు అన్నాడు సింగన్న. దెబ్బతిన్న బెబ్బులిలా వెనక్కి తిరిగొచ్చాడు కాళీచరణ్. హంజారా జాతిలో ఓ ఆడదాన్ని ఓ మగాడు రక్షిస్తే ఆ ఆడదానికి అతనే మొగుడు. జంతువుల నుంచి, నాగరికుల నుంచి, పాముల నుంచి ఎవరైతే రక్షిస్తారో వాళ్లే మనువాడాలి. లెక్క ప్రకారం పుత్లీ సింగన్నను మనువాడాలి. కాని పుత్లీ దేవణ్ణి. పుత్లీకి 24 ఏళ్లొస్తే గాని సింగన్నను పెళ్లి చేసుకోవడానికి లేదు. చాలా విచిత్రమైన పరిస్థితి. ఎప్పుడైతే కాళీచరణ్ చేతిలో నుంచి తనను రక్షించాడో అప్పుడే అతన్ని ప్రేమించింది పుత్లీ. మౌనంగా అతనికి మనసిచ్చింది. సింగన్న కూడా ఆమెను ప్రేమించాడు. ఆ ప్రేమ వ్యక్తం చెయ్యాలా వద్దా? ఒక్క క్షణం ఆమె వంక చూశాడు. ఆమె మెల్లగా సిగ్గుపడుతూ సెలయేటి దగ్గరకు వెళ్ళింది. సింగన్న అక్కడున్న చెట్టు దగ్గర కూర్చున్నాడు. అతనిలో అతనికి తెలియని వింత సంచలనం. పుత్లిని చూడగానే ఏదో తెలియని హాయి, ఆత్మీయత అతనిలో కలిగాయి. నీళ్లలో జలకాలాడుతున్న పుత్లి కూడా అదే పరిస్థితికి లోనైంది. ఆమె మనసులో ఏదో తెలియని ఆందోళన ఎగసెగస పడుతోంది. ఎప్పుడూ స్నానం చేసే చల్లటి నీరు ఆమెకు ఆ రోజు చల్లగా, అతి చల్లగా అనిపించింది. గబగబా స్నానం చేసొచ్చి దుస్తులు ధరించింది. దేవణ్ణైన తనకు ఇలాంటి అనుభూతులేమిటి? ఆమెకు అర్థం కాలేదు. గబగబా అక్కడి నుండి కొండకు మరోవైపునున్న హజారాదేవి ఆలయం దగ్గరకు వెళ్ళింది. ఓ పెద్ద కోనేరు మధ్యనున్న మండపం కింద భూగర్భంలో ఉంది హజారాదేవి ఆలయం. హంజారా జాతి వాళ్లకు ఆమె కులదైవం. కొలంలోని తామరాకుల్ని, కమలాలను తీసుకువెళ్లి ఆమె పాదాల మీద పెట్టి కళ్ళు మూసుకుంది పుత్లి. అదే సమయంలో సింగన్న కూడా అక్కడికొచ్చాడు. అతను అడవి మల్లెపూలను తెచ్చి హజారా తల్లి తల మీద పెట్టి కళ్ళు మూసుకుని ప్రార్థించాడు. హజారా తల్లి, నాకు దేవణ్ణి మీద మనసైంది. నా కోరిక తప్పైతే నీ తల మీద పూలు అలాగే ఉండాలి తల్లి, ఒప్పైతే ఆ పూలు నీ పాదాల మీద రాలాలి తల్లి అని కళ్ళు మూసుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో పుత్లి మనసులో అనుకుంది, అమ్మా, నేను దేవణ్ణిగా తప్పు చేయను. సింగన్నపై మనసు కలిగిందంటే అది నీ మాయే తల్లి. సింగన్న నా మావైతే ఆడు నీ కాళ్ళ మీద పడిపోవాలి. ఆడు పరాయివాడైతే గుళ్ళోంచి వెళ్ళిపోవాలి. అలా ఆమె అనుకోగానే హజారా తల్లి శిరస్సు మీదున్న అడవి మల్లెపూలు కింద పడ్డాయి. అడవి మల్లెపూలు కింద పడగానే ఆశ్చర్యపోయాడు సింగన్న. తల్లి తనను కరుణించిందని అర్థం చేసుకుని ఒక్కసారిగా ఆమె పాదాల మీద పడిపోయాడు. ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపోయింది పుత్లి. దేవత తమ ప్రేమను దీవించిందని తెలుసుకుని దేవత పాదాలకు మొక్కి సింగన్న వంక చూసింది. మామా, ఆదరంగా పిలిచింది పుత్లి. పుత్లి వంక కళ్ళెత్తి చూశాడు సింగన్న. వరమిచ్చిన దేవతలా కనిపించింది అతని కళ్ళకు పుత్లి. ఏమిటి పుత్లి అని ఆమె పేరుతో పిలిచాడు. అమ్మ ఆనైంది మామా, నిన్ను మనువాడ్డం అమ్మకిష్టమే మామా. అవునే పుత్లి, తల్లి నన్ను దీవించింది. మనిద్దరం మనువాడదామే. అమ్మో, ఇప్పుడొద్దు మామా, 14 ఏళ్లు రాని మామా, అప్పుడే చేసుకుందాం అంది పుత్లి. అప్పుడు గుడిపోళ్ళ దగ్గర చేసుకుందాం, ఇప్పుడు తల్లి దగ్గర చేసుకుందాం అని బొడ్లో నుంచి చాకు తీసి బొటనవేలు మధ్యకు కసుక్కొని కోసుకున్నాడు. బొటనవేలుపై చర్మం తెగి బొటబొట రక్తం వచ్చింది.
బొటనవేలు నుంచి కారుతున్న రక్తపు బొట్లను దేవి పాదం దగ్గర పెట్టి కారటం ఆగిపోగానే ఆ రక్తాన్ని బొటనవేలికి రాసుకుని పుత్లికి బొట్టు పెట్టాడు. హజారా తల్లి మెళ్ళో ఉన్న బొండు మల్లెల మాల తీసుకుని ఆమె మెళ్ళో వేశాడు. ఆమె కూడా బొండు మల్లెల మాల అతని మెళ్ళో వేసింది. అంతటితో పెళ్ళైపోయినట్టే లెక్క. ఈ విషయం ఎవరికీ చెప్పద్దు, ప్రతిరోజు మనం తల్లి దగ్గర కలుసుకుందాం అన్నాడు సింగన్న. అలాగే అంది పుత్లి. ఇద్దరూ అక్కడి నుంచి బయటకొచ్చారు. పుత్లి గూడానికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ప్రతిరోజు వాళ్ళిద్దరూ హజారా తల్లి ఆలయంలో కలిసేవాళ్లు. కేవలం కలయికే అది, శారీరక సంపర్కం కాదు. ఓ రోజున వాళ్ళిద్దరూ కలుసుకోవడం కాళీచరణ్ దృష్టిలో పడింది. అతని మనసులో ఓ దుష్ట పథకం కదిలింది. దాన్ని ఆచరణలో పెట్టాడు. కొండల్లో స్వేచ్ఛగా తిరుగుతున్న పుత్లిని ఓ రోజు అతని అనుచరులు సీక్రెట్గా బంధించి అతని గెస్ట్ హౌస్కు తెచ్చారు. పుత్లిని అతని గదిలో విడిచిపెట్టారు. కాళీచరణ్ బెడ్ మీద పడుకునున్నాడు. అతని చేతిలో మందు గ్లాసు, టేబుల్ మీద స్కాచ్ బాటిల్. లోపలికి రాగానే అంతా అర్థమైంది పుత్లికి. రే, నువ్వు మడిసివి కాదురా, మృగానివి. నేను దేవణ్ణి అని తెలిసి కూడా నన్ను ఎత్తుకొచ్చావంటే మా గూడెం నిన్ను నీ మనుషుల్ని బుగ్గుసేస్తారు, జాగ్రత్త. ఆమె కంఠం కరుగ్గా పలికింది. ఆమె మాటలు విని పకపకా నవ్వాడు కాళీచరణ్. నవ్వి ఆమె వంక కసిగా చూశాడు. ఇంకా నువ్వు దేవణ్ణివి అనే భ్రమలో ఉన్నావా అమ్మడు? నువ్వు సింగన్న ప్రతిరోజు అమ్మోరు గుళ్ళో ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదనుకుంటున్నావా అన్నాడు. అతని వంక దిగ్భ్రాంతిగా చూసింది పుత్లి. పక్క కొంగి టేబుల్ మీద నుంచి ఓ ఫోటో తీసిచ్చాడు కాళీచరణ్. చూడు, ఆ ఫోటో చూడు దేవణ్ణి, నీ మోసం బయటపడతాయి. ఆ ఫోటోలో సింగన్నతో నడిచొస్తున్న పుత్లి. ఇద్దరు ముఖాలు సంతోషంగా ఆనందంగా ఉన్నాయి. వాళ్ళిద్దరూ వస్తున్నప్పుడు చెట్టుచాటు నుంచి తీయించాడు ఆ ఫోటో. ఆ ఫోటో చూడగానే పుత్లి ముఖం రక్తం ఇంకిపోయినట్లు తెల్లగా పాలిపోయింది. ఆ ఫోటో గూడెం పెద్ద చేతిలో పడితే జరిగేదేమిటో ఆమెకు తెలుసు. తన చేతికో కత్తిచ్చి ముందు సింగన్నను చంపేయిస్తారు. ఆ తర్వాత అమ్మోరు విగ్రహం ముందు జాతర చేసి తన తల నరికేస్తారు. జరిగేది ఖచ్చితంగా అదే. అందుకే ఆమె అంతలా భయపడింది. దొరా, నీకిది న్యాయం కాదు. ఆమె కంఠంలో మునుపటి కాఠిన్యం లేదు. నువ్వు నన్ను వదిలేసి సింగన్నను ప్రేమించడం న్యాయమా దేవణ్ణి? మొత్తుగా అన్నాడు కాళీచరణ్. నేను ఆడిని పెళ్లి చేసుకుంటాను దొరా. ఆమె కంఠంలో ప్రాధేయత. పడి పడి నవ్వాడు కాళీచరణ్. అతనిలోని శాడిజం వికృతంగా పడగెత్తింది. నాతో సుఖపడు, ఆడిని పెళ్లి చేసుకో అన్నాడు. దొరా, ఆమె శివంగిలా గర్జించింది. ఆపు నీ గోల. ఒసై పుతిలి, నీ మీద నాకు మనసైంది. నిన్నిప్పుడు ఈ గదిలో చెడిపేస్తే ఏం చేస్తావు? నా మావతో చెప్పి నిన్ను ముక్కలు ముక్కలుగా చంపేస్తాను. ఆమె కళ్ళల్లో విస్ఫులింగాలు చెలరేగాయి. ఆమె వెనక తలుపులు నిశ్శబ్దంగా మూసుకున్నాయి. ఆమె వెనక్కి తిరిగి చూసింది. తలుపులు వేసేశారు అని అర్థం కాగానే ఆమెలో తెలియని భయం ప్రవేశించింది. కాళీచరణ్ వికృతంగా నవ్వుతూ ముందుకొచ్చాడు. ఆమె తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేసింది. రక్కింది, కొరికింది. అతని చేతుల్లో నుంచి తప్పించుకోవడానికి గింజుకుంది. అయినా కాళీచరణ్ ఆమెను వదిలిపెట్టలేదు. ఆమె జీవితం ఆ 4 గోడల మధ్య అతని చేతిలో నలిగిపోయింది. పని పూర్తయిన తర్వాత అన్నాడు కాళీచరణ్. ఈ సంగతి మీ గూడెంలో తెలిస్తే పోలీసు వాళ్ళని పెట్టి గూడెం మొత్తాన్ని సర్వనాశనం చేస్తాను అని. అతని వంక అసహ్యంగా చూసొచ్చేసింది పుత్లి. ఆ రెండో రోజు పచ్చాకొండ దగ్గర సింగన్నను కలిసి అసలు విషయం చెప్పింది. మామా, ఆడు పెద్ద పులిలాగా నన్ను నా బతుకును సెరిపేసినాడు మామా అని గుండెలు పగిలేలా రోధించింది. అంతే, సింగన్న దెబ్బతిన్న బిబ్బులైపోయాడు. వాడికి పుత్లి అంటే ప్రాణం. నీకు ప్రాణం ఎక్కువ, పుత్లి ఎక్కువ అంటే పుత్లి ఎక్కువ అంటాడు. వాడికి ఒకటే ధ్యేయం, కాళీచరణ్ని చంపాలి. గండ్రగొడ్డలి తీసుకుని కాళీ గెస్ట్ హౌస్లోకి వెళ్ళాడు. అది రాత్రి 12 గంటలకు. రే కాళీ, అన్నం పున్న వీరుగును నా పుత్లి బతుకును నాశనం చేశావు, సావరణ ఎలా అని గొడ్డలతో మంచం మీదున్న కాళీను నరకబోయాడు. అంతే, అప్పటి వరకు నిద్ర నటిస్తున్న కాళీ చేతిలోని రివాల్వర్ గర్జించింది. కట్టె విరుచుకు పడిపోయినట్టు పడిపోయాడు సింగన్న. ఆ తర్వాత వాడి కాళ్ళు చేతులు నరికి పచ్చకొండ దగ్గర పడేశారు కాళీ అనుచరులు. అమ్మోరు సింగన్నను బలి తీసుకుంది అని గూడువంతా అనుకున్నారు గాని పుత్లి ఆ విషయం నమ్మలేదు. కాళీ సింగన్నను దారుణంగా చంపేశాడని తెలుసు. అందుకే వాణ్ణి చంపడానికి కంకణం కట్టుకుంది. దారుణంగా, అతి నీచంగా, హేయంగా చంపాలి. అది ఆమె కోరిక. అప్పటి వరకు ఆమె దేవణిలాగే ఉండాలి. తన స్థానం అప్పటి వరకు నిలబడాలి. ఆమెలో కసి, ద్వేషం ఆలోచనలో ఉన్న పుత్లి ఉలిక్కిపడింది.
చీకటి పడింది అన్నట్లు సంకేతంగా ఆకాశంలో చుక్కలు మెరిశాయి. ఏమైనా సరే గూడెంలో ఈ రోజు చిక్కిన నాగరికుల్ని విడిపించి వాళ్ల సాయంతో కాళీచరణను చంపాలి. అదే ఆమె పథకం.